తర్వాత కేసీఆర్కు అల్లు అర్జున్ మామ ఝలక్. ఆటల బంద్ సక్సెస్. తర్వాత 6 నెలల్లో సీఎం రేవంత్ జైలుకు. ఎవరిది? పాడి కౌశిక్ రెడ్డి. నీ పదవి ఉంటుందో పోతుందో తెలియదు. చివరి నిమిషాల్లో ప్రజలను బ్లాక్మెయిల్ చేసి, ఎస్ ముమ్మాటికి ప్రజలను బ్లాక్మెయిల్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దాన్ని గెలిపిస్తే జైత్రయాత్ర అట, విజయయాత్ర అట, గెలవకపోతే శివయాత్ర అట. భార్యా పిల్లలతో బయటకు వచ్చి కొంగుజాచి ఓట్లు అడుక్కొని వాళ్ళని బ్లాక్మెయిల్ గురి చేసి గెలిచిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. ఏమంటుండు? 6 నెలల్లో సీఎం రేవంత్ జైలు కట. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అధికారం చేతిలో ఉండదని గత ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేవలం వార్తల్లో హైలైట్ కావడానికి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని కించపరిచిన రేవంత్ రెడ్డి భాష ఉందన్నారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేనే సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓటుకున్నట్టు కేసు చివరి దశకు వచ్చిందని, వాటికి పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోక తప్పదని జోస్యం చెప్పారు. ఆ కేసును తప్పించుకునేందుకు సీఎం ఏక్నాథ్ షిండేగా మారతారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకార మాటలకి వారి మంత్రులే ఎదురు తిరిగే రోజులు వస్తాయని అన్నారు. ఇంకో కొత్తగా మనకేమైతే అంటే కొత్తగా కొన్నాక ఉదాహరణ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి ఉద్దేశించి దయచేసి కాదు ఇది. కొత్త బిచ్చగాడు పొద్దురుగడు అన్నట్టుగా మనకు పొద్దు తెలియదు ఆయన కొత్తగా తీసుకోగానే. సో ఎమ్మెల్సీ కాగానే మీరు ఒక్కసారి హుజురాబాద్లో పోయి చూస్తే ప్రజలంటే అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కాగానే గన్ కల్చర్ పెంపొందించడానికి గతంలో అనేక వార్తలు చూసినాం. గన్ కల్చర్ కేర్ ఆఫ్ అడ్రస్గా హుజురాబాద్ మారిందనేది కొన్ని పదుల సంఖ్యలో వార్తలు మనం చూసినాం. తర్వాత హుజురాబాద్లో అనేక అక్రమ కేసులు, అవినీతి కేసులు, ఎవరి మీద? నిజానికి పోరాడేవారి మీద అవినీతి కేసులు. ఎవరయ్యా వాళ్ళంతా అంటే బీసీ ఎస్సీ ఎస్టీల మీద కేసులు, ఈటెల రాజేందర్ సపోర్ట్ కొనుల మీద కేసులు. సో ఇష్టానుసారంగా ఎవరు పడితే నోటికి ఏదో వస్తారే. రైతులు అంటే గౌరవం లేదు, గవర్నర్ అంటే గౌరవం లేదు, మహిళలు అంటే గౌరవం లేదు, మీడియా అంటే గౌరవం లేదు. ఎవరి మీద పడితే వాళ్ళ ఇష్టానుసారంగా పిచ్చిగా కారు కూతలు కూర్చున్న కౌశిక్ రెడ్డి అసెంబ్లీలోకి అట్లే చేస్తున్నాడు. చీటికి మాటికి అవసరం ఉన్నా లేకుండా లేచి బీట్ అని మాట్లాడుతుంది. ఏం మాట్లాడతావు? ఏంది? ఒక యువ నాయకుడు మంచి అవకాశం దొరికింది, యువకుల్ని దగ్గర పెట్టుకొని విద్యార్థులను ఇటువంటి సిద్ధాంతాల పరంగా పోవాలి కానీ కేటీఆర్ని ప్రసారం చేసుకోవాలి. ఇంకా దైవభక్తిని చాటుకునే ప్రయత్నం కాదు, వంగి దండాలు పెట్టే ప్రయత్నం కాదు. ఒక అవకాశం దొరికించింది పార్టీలకు అతీతంగా. ఏమంటున్నా, ఏ పార్టీలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్లో ఏదైనా కూడా యువకులను చేసి ఒక ప్రయత్నం చేసి సిద్ధాంతం తీసుకో. సిద్ధాంతం లేదు, పైసలు ఉన్నాయి, అధికారం రావాలి, ఎమ్మెల్యే కావాలి, గంతే తప్ప సిద్ధాంతం లేదు, మన్ను లేదు, మశానం ఏది లేదు ఆయన దగ్గర. ఒక విజన్ లేదు, ఒక ఐడియాలజీ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మొదటి నుంచి కూడా. హుజురాబాద్ ప్రజానికి అడిగినా చెప్తారు ఆయన గురించి ఏందనేది. హుజురాబాద్ ప్రజలు అడిగినా కూడా చెప్తారు ఏ మేరకు ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఆయన యొక్క పవర్ ఎట్లా జులిపిస్తుంది ప్రజల మీద అనేది. ఇక ఎమ్మెల్యే అయింది కదా, ఆఖరికి వస్తే ఎమ్మెల్యే ఎన్నికలు ఏం చేసిండు? భార్య పిల్లల్ని పట్టుకొని ఏమంటారు ఒంటి మీద తువాలు వేసుకొని వాటిని చాచి అడుక్కున్నాడు ఓట్లను. గెలిస్తే విజయయాత్ర అట, గెలవకపోతే శివయాత్ర అట. ఇంకా బ్లాక్మెయిల్ రాజకీయాలు తెరలేపి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అడుక్కున్న ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తేనే కౌశిక్ రెడ్డి ప్రజల గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. ముందుగా నీ పదవి ఏమైతే అర్థం కాని పరిస్థితి. గవర్నర్ ఏకంగా కొంతమంది బ్లాక్మెయిల్ రాజకీయాలు తెరలేపిరని చెప్పి మొన్న ఎన్నికల్లో అని చెప్పి నీ ఉద్దేశించి కూడా మాట్లాడింది. నీ మీద కంప్లైంట్ కూడా ఎలక్షన్ కమిషన్లా. నీ పదవి ఏమైతే అర్థమవుతుంది కానీ ఎదురుల పదవి గురించి మాట్లాడి, ముఖ్యమంత్రి పదవి గురించి. నిజానికి ఇప్పటికైనా దయచేసి ఒక పాలసీతోనో ఒక విజన్తోనో, భక్తి కాదు చాటుకోవాల్సింది, యువకులకు ఏం చేస్తున్నావు, స్పోర్ట్స్ పరంగా ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలకు అవగాహన కల్పించు. హుజురాబాద్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించు. ఆ ప్రయత్నం చేయాలి కానీ కేటీఆర్ ప్రసారం చేసుకోవడం కోసం బాబా టుమ్ డామ్ అంటే ఏమొస్తుంది? 2 రోజులు మాట్లాడుకుంటున్నారు.